హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వామిక ఇషారెడ్డి వ్లాగ్స్. మా వామిక అన్నప్రాసన వీడియోలో ఏం పట్టుకుంది, మా చిట్టి తల్లి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ మిస్ అవ్వద్దనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. అన్నప్రాసన రోజు ఉదయం 3 గంటలకైతే లేచి ఇలా దేవునికైతే పూజ చేసుకున్నాము. మా వామిక లేస్తే ఏ పనులు చేసుకోనివ్వదని, తను లేవకముందే అన్నీ కంప్లీట్ చేసుకోవాలి అని ఉదయమే లేచి మా అమ్మ నేనైతే కలిసి తొందరగా అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ మా వదిన అయితే పసుపుతో గణపతిని ఆయన గౌరమ్మనైతే చేస్తుంది. మనం ఏ పూజ చేసుకోవాలనుకున్నా ఫస్ట్ గణపతికి అయితే పూజ చేశాకే మిగతావి స్టార్ట్ చేస్తాం. ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడయ్య గణపయ్య అని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరి ఇంట్లో అయినా పూజలు వ్రతాలు ఉన్నప్పుడు గణపతితో పాటు ఇలా పసుపుతో గౌరమ్మనైతే తయారు చేసి పూజిస్తాము. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి ఉంటుందని నమ్ముతారు. ఇలా గణపతిని పసుపు గౌరమ్మని చేసినాకనైతే మేము పూజ మీద కూర్చున్నాము. అసలు పూజ ఎలా జరిగిందనేది వీడియోలో చూపిస్తాను చూడండి. ఒక్కొక్కటే ఒక్క పాప
ఇక్కడ మాతో అయ్యగారు అయితే కుంకుమ పూజ అయితే చేపిస్తున్నాడు. మనం అన్నప్రాసన పూజ చేసుకునేటప్పుడు శివపార్వతుల ఫోటో అయినా అన్నపూర్ణాదేవి ఫోటో అయినా ఉండాలంట. శివపార్వతుల ఫోటో అయితే ఇంట్లో ఉంది, అందుకే ఆ ఫోటోకి అయితే పూజ చేస్తున్నాము. ఇక్కడ పంతులు గారు మా పాపకైతే పూలదండ వేయమన్నారు. మల్లెపూల దండ అయితే తీసుకొచ్చాము, అదైతే ఎక్కువ బరువు ఉండదని ఇలా దండ వేశాక మీదైతే కూర్చోపెట్టుకొని అయితే పూజ చేస్తున్నాము. పూజ చేసినంతసేపు మా పాప చాలా కామ్గా ఉంది, అస్సలు ఇరిటేట్ కాలేదు. అక్కడ దీపాలు అవన్నీ లైటింగ్ ఉండేసరికి తను మంచిగా ఎంజాయ్ చేసింది. వెండి గిన్నెలో ఆవు పాలు బెల్లం వేసి పరమాన్నం చేశాం కదా, దాంట్లో నుంచి ఒక 5 స్పూన్లు తీసి ఒక ఆకులో పక్కకు పెట్టమన్నారు. అది ఎందుకని పంతులు గారిని అడిగితే, ఇంటి ఇలవేల్పుకి ఇష్టమైన దేవుళ్ళు ఎవరైనా ఉంటే అలా తీసి పక్కకు పెట్టాలంట ఫస్ట్, తర్వాత పాపకు తినిపించాలంట. ముందు అన్నపూర్ణాదేవికి మంచిగా సంతోషంగా ఆరోగ్యంగా తిండికి కొదువ ఉండొద్దని అయితే దండం పెట్టుకొని ముందుగానైతే తల్లిదండ్రులనైతే తినిపించమన్నారు. ఇక్కడ నేను అడుగుతున్నా ఫస్ట్ పంతులు గారిని, నేను తినిపించచ్చా మా వారు తినిపించమంటారా అని. పంతులు గారు అన్నారు ఎవరైనా పర్లేదమ్మా తినిపించవచ్చు అని చెప్పారు. మా హస్బెండ్ చేతుకున్న బంగారు రింగును ఒకసారి వాటర్లో కడిగేసి ఆ రింగుతో అయితే తినిపిస్తున్నాము. ఇలా తినిపిస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేము. అసలు మా వామిక తింటుందా అనుకున్నా, కానీ తనకు చాలా నచ్చినట్టుంది, మంచిగా తిన్నది. ఇలా అయితే నేను ఫస్ట్ తినిపించేశాను. ఫస్ట్ తన నోట్లోకి సరిగ్గా వెళ్ళలేదని అయితే నేను మళ్ళీ తినిపిస్తున్నాను. ఎంత క్యూట్గా తింటుందో నా బంగారు తల్లి. ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మా పాపని బ్లెస్ చేయండి. తర్వాత వాళ్ళ నాన్నగారు అయితే తినిపిస్తున్నాడు. మేమిద్దరం తినిపించాక మా ఫ్యామిలీలో ఉన్న అందరు తినిపించారు. వాళ్ళు తినిపించేది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అయితే పెట్టలేదు.
అన్నం తినిపించాక ఇలా వెండి స్పూన్లో అయితే వాటర్ కొంచెం అయితే తాగిపించమని చెప్పారు. వాటర్ అయితే తాగిపిస్తున్నాము. తనకి బాగా ఆకలిస్తున్నట్టున్నది. చూడండి ఎలా తాగుతుందో. అన్నం తినిపించాకనైతే ఇలా మంగళహారతి అయితే ఇస్తున్నాము. నిత్య కళ్యాణివమ్మ కాత్యాయనివమ్మ కనకపు బొమ్మ వచ్చే నీ భక్తుల పాలిట వరమివ్వవమ్మ సిరులివ్వవమ్మ శ్రీకాళీ శాంకరి లోక భయంకరి శ్రీచండీ కామానికి జయమంగళహారతి శుభమంగళహారతి జయమంగళహారతి శుభమంగళహారతి. బొట్టు పెట్టేసిన మా బిడ్డ అమ్మ వీళ్ళ మీద అక్షంతలు వేసే పెద్దవాళ్ళు అందరూ అక్షర అక్షంతలు తీసుకొని లాస్ట్లో ఇలా పంతులు గారు అందరికీ అక్షింతలు అయితే ఇచ్చి దీవించమన్నారు. మేము అన్నప్రాసన పూజ అయితే ఇంట్లోనే చేపించుకున్నాము. ఎందుకంటే టెంపుల్లో వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ ఎండలు బాగా ఉన్నాయి, పాప బాగా ఇరిటేట్ అవుతుంది, చాలాసేపు టైం పడుతుంది కదా, ఏడుస్తుందో ఏమో అని పంతులు గారే ఏం పర్లేదమ్మా ఇంట్లో చేసుకోండి అని చెప్పారు. అందుకే మేము పూజ అయితే ఇంట్లో పెట్టుకున్నాము. స్టార్టింగ్లో బాగానే ఉంది, లాస్ట్లో కొంచెం తనకి ఆకలి అయితే బాగా ఇరిటేట్ అయ్యింది. పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా దేవుణ్ణి అయితే కదిపాము. ఇది చూడు ఇద్దరు అట్లా అట్లా పట్టుకొని చూడు. ఫైనల్గా మా వామిక బంగారు తల్లి ఏం పట్టుకుందో చూసేయండి. చేపలో అయితే కొంచెం పాకడానికి ఈజీగా ఉంటుందని అయితే చేపనైతే వేసాము. చేప పైన ఇలా పేపర్ ప్లేట్స్ అయితే పెట్టి వాటిలో ఇలా ఒక దాంట్లో మనీ, ఒక దాంట్లో వెండి గిన్నెలో బెల్లం అన్నం, ఇంకో దాంట్లో గోల్డ్. మా వామిక చూడండి ఎలా చూస్తుందో. దీంట్లో నేను ఏదో ఒకటి టచ్ చేసేదాకా వీళ్ళు నన్ను వదిలేలా లేరన్నట్టు చూస్తుంది. ఇంకో దాంట్లో భగవద్గీత పెన్ను, ఇంకొకటి వచ్చేసి పసుపు కుంకుమ పూలు పండ్లు. ఆడపిల్లలకైతే మా దాంట్లో పసుపు కుంకుమలు అయితే పెడతాము, మేమైతే ఇంతే పెడతాము. మీరు ఏం పెడతారో కింద నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా అమ్మ మా వామిక కాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చి అయితే చేతితో ముందుకు జరుపుతుంది. తనకి ఇంకా పాకడం రావట్లేదని తన కాళ్ళకైతే సపోర్ట్ ఇస్తుంది. మా అమ్మ కొంచెం సపోర్ట్ ఇవ్వడంతో భగవద్గీతనైతే టచ్ చేసింది. మేము అలాగే ఉంచాము. సెకండ్ ఏమైనా పట్టుకుంటుందేమో అని చూస్తున్నాము. అందరూ పక్క నుంచి అమ్మాయి కదా గోల్డ్ పట్టుకో అని అరుస్తున్నారు. సెకండ్ అయితే గోల్డ్ అయితే పట్టుకుంది. తర్వాత మా హస్బెండ్ వెళ్ళి అన్నింటినీ ఒకసారి అయితే టచ్ చేయించాడు. పూజ అయ్యే వరకు చాలా టైం పట్టింది. అసలు తను బాగా ఏడుస్తుంది కావచ్చు, ఏం పట్టుకోదు అని అనుకున్నాము.
కానీ ఎంత బాగా కోఆపరేట్ చేసిందో, అసలు ఇరిటేట్ కాలేదు. లాస్ట్లో మాత్రం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తనకి ఆ బెల్లం అన్నం నచ్చింది, అందుకే ఆ గిన్నెను పట్టుకొని అస్సలు వదలట్లేదు. ఇక్కడైతే మనీని టచ్ చేపిస్తుంటే ఏడుస్తుంది, అవైతే వద్దంట తనకి. సరే అమౌంట్ అయితే వద్దులే అని వాళ్ళ నాన్న అయితే ఇక్కడ గోల్డ్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. గోల్డ్ దగ్గరికి రాగానే అసలు ఏడుపు ఆపింది. చూడండి ఒకసారి గోల్డ్ని ఎంత బాగా టచ్ చేసిందో. లాస్ట్లో వచ్చేసి ఇలా పసుపు కుంకుమలను అయితే టచ్ చేసింది. మా వామిక అన్నప్రాసన్న అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా అందరూ మా వామికనైతే బ్లెస్ చేయండి. ఇంతకీ మా వామిక డ్రెస్ ఎలా ఉందో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సెలబ్రేషన్ అంతా అయిపోయాక ఇలా అయితే కూర్చొని అయితే భోజనాలు చేస్తున్నాము. ఇది వచ్చేసి పన్నీర్ బిర్యానీ అయితే చేసాము. అందరం కూర్చొని ఇలా కలిసి అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే తింటున్నాము. అంతే అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.